ఒక్కసారి రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకుందాము. ఏంది అమ్మాయి ఇట్లా చూపిస్తుంది అనుకోకండి. స్టార్టింగ్ అండి, కొంచెం ఏమన్నా తప్పులుగా వీడియో బాగా కరెక్ట్గా తీయకపోతే కొంచెం నన్ను భరించండి. నేను కూడా ఒక 2 times 3 times అలవాటు అయిపోతాను. నాకు కూడా బాగా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ అని నేర్చుకోరు కదా. చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక్క రోజు యాలక్కాయల్ని ఒక 2 గ్రైండ్ చేసుకొని మామూలుగా రోట్లోనే దంచుకోవచ్చు. ఇట్లా దంచుకొని వేసుకుంటే ఆ అరోమా కూడా సూపర్గా ఉంటుంది బిర్యానీకి. కాబట్టి ఈ అరోమాలో యాలక్కాయ వేస్తే సంథింగ్ స్పెషల్ టేస్ట్ వస్తుంది అని నేను అనుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు మనం ఉప్పు కారం అవి టేస్ట్ చేద్దామా. ఒక్క రౌంత నాకు ఉప్పు తక్కువైందండి. నేనైతే ఉప్పు తక్కువ వేసాను. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఒక్క రౌంత లైట్గా కారం కూడా వేస్తున్నాను. మరీ ఎక్కువైనా కూడా మా బాబు తిన్నాడండి, చిన్నవాడు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు నేనైతే కాజు వేస్తున్నాను. కాజు కోసం మనం కొంచెం నెయ్యిలో కాజు ఫ్రై చేసుకొని వేసుకుంటామండి, బాగుంటుంది. ఖచ్చితంగా నేనైతే కాజు వేస్తాను. కడాయి పెట్టుకొని మనం కాజుస్ని యాడ్ చేసుకుంటున్నామండి. నెయ్యి వేసుకొని ఈ కాజుస్ని ఇలా ఫ్రై చేసుకొని